స్వాగతం. నాట్యకళా విచారణ శ్రీ కేవీ సత్యనారాయణ గారికి ఇదే మా సాధన స్వాగతం. సత్యనారాయణ గారు ఇప్పుడే ప్రాంగణానికి చేశారు. వారికి ఇదే మా సాధన ఆహ్వానం స్వాగతం. సభా కార్యక్రమం శైలజా నాయుడు గారికి నృత్య కార్యక్రమం, కూచిపూడి నృత్య కార్యక్రమం, మామవత్తు శ్రీ సరస్వతి అనే కీర్తనకు కూచిపూడి నృత్యం చేస్తారు. ఈ రోజు ఇంత ఘననీయం మనం పొందడానికి కారణమైనటువంటి వారిని సత్కరించే కార్యక్రమంలో భాగంగా వారి వేరే మేము సాధారణంగా ఆనందించి తీసుకురావాల్సిందిగా మా ప్లానింగ్ కమిటీ సభ్యులు అనేటువంటి వేరే గారి వాసిందిగా కోరుతున్నాం. నాట్యం నవరస భరితం, అది అనురాధ కృపాపాత్రులకు మాత్రమే. అటువంటి నవరస భరితమైన నాట్యాన్ని కేవీ సత్యనారాయణ గారు కూచిపూడి నాట్యాన్ని మన హేలాపురి కాదు, మన పశ్చిమ గోదావరి కాదు, ఆంధ్రదేశం కాదు, భారతదేశపు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ మనదైన సాంప్రదాయాన్ని కూచిపూడి నాట్యాన్ని దశ దిశలా వెలువడి హేలాపురికి మహోన్నతమైన పేరు ప్రతిష్టలు ఇచ్చిన ఆ ఉత్తమ నాట్య కళా విచారణకు నేటి సన్మానం. ఉత్సవాల సందర్భంగా నాట్య కళా విచారణ శ్రీ కేవీ సత్యనారాయణ గారికి సమర్పించిన అభినందన బిరుదు సత్కార పత్రం. కరోతి వంశాక్షి హిమాంశమూర్తి నాట్య కళా విచారణలైన మీరు తల్లిదండ్రులకు గర్భశుద్ధి ముక్తాపనమై ఇటు కూచిపూడి నాట్యానికి కళా వైభవ కేతనాన్ని దేశ విదేశాల్లో ఆవిష్కరించి నాట్య ప్రపంచానికి వన్నె తెచ్చారు. తద్వారా జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. మీకివే మా సహృదయ కమనీయ కళాంజలి. అవిశ్రాంత కళాసేవా పరాయణ 1982లో ఏలూరులో శ్రీ సత్య కూచిపూడి మరియు జానపద నృత్య అకాడమీని స్థాపించి 1989లో ఇదే అకాడమీని అమెరికాలో కూడా స్థాపించి ఎందరో లక్ష ప్రతిష్ఠులైన శిష్యగణాన్ని తయారు చేసి ఎన్నో నృత్య కార్యక్రమాలను దేశ విదేశాల్లో నిర్వహించిన కళాసేవా పరాయణలు లేదు. మీలో ఒకరు ఉన్న కళావంతునికి ఇవే మా ఆనంద నిరాశ. ప్రతిష్టాత్మక నాట్య కళావంశ మీరు ఎన్నో కూచిపూడి నాట్య విన్యాసాలను
యక్షగానాలను, జానపద దృశ్యాలను స్వయంగా దిగ్విజయంగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు గ్రహీతలై ఎన్నో పేరెన్నిక గన్న సంస్థల అవార్డులు సన్మాన అపూర్వమైనది. ఈ నాట్య కౌశలంతో కెనడా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లండన్, అమెరికా మొదలైన విదేశాలు సందర్శించి అందున గడిచిన 15 సంవత్సరాల కాలంలో ప్రతి ఏటా అమెరికా వెళ్లి విద్యార్థులకు శిక్షణ గడిపి కూచిపూడి అంజన రవణ్ణి వినిపించి విజయ ఖండికలు మ్రోగించిన నాట్య శిఖామణుడు మీరు. మీకివే మా ధన్యవాదాలు. కమనీయ కళా తపస్వి మీరు విశ్వవిఖ్యాత నృత్య కళాకారులై, నాట్యాచార్యులై, చలనచిత్ర నృత్య దర్శకులవ్వటమే కాక పాటల రచయితగా, కంపోజర్గా కూడా ఎనలేని ఖ్యాతిని ఆర్జించటం మీరు చేసిన కళా తపస్సుకు మచ్చుతునకలు, అందరూ మెచ్చే మెచ్చుతినకలు. ఉదాత్త దానశీలి కూచిపూడి నాట్యానికి మూలపురుషుడైన సిద్ధేంద్రయోగి ఉత్సవాన్ని కూచిపూడి వారికి, ఉత్సవ విగ్రహాన్ని కూచిపూడి వారికి, శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏలూరు రామాలయానికి సమర్పించిన మీ ఆధ్యాత్మిక నిష్ట నిజంగా మరువలేను. అంతేగాక ఎన్నోసార్లు మీ వంతు ఎన్నో విద్యా, వైద్య, సంస్కృతుల కళ కోసం కాదని ప్రజల కోసమని చాటి చెప్పిన కళా సౌందర్య రసైక నాట్యాచార్యులు మీరు. అడుగడుగున మహోన్నత వ్యక్తిత్వాన్ని నింపుకొని అందరికీ ఆప్యాయతను పంచిపెట్టి మీదైన ముద్రను అందరి మస్తిష్కాల్లో వేశారు. మీలోని ఈ విశిష్ట గుణాలన్నింటినీ అభినందిస్తూ దయచేసి అందరూ కూడా కనరాలని, కళాస్వాతి బిరుదునిచ్చి మిమ్మల్ని కావాలని, అందుకు ఆ నటరాజు మీకు ఆయురారోగ్య సౌభాగ్యాలనిచ్చి కాపాడాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మీరు భావిలో మరిన్ని కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం. భవదీయులు వైఎంహెచ్ఏ ట్రస్ట్ బోర్డ్, వైఎంహెచ్ఏ మనవి ఇక్కడ ఏంటంటే కలెక్టర్ గారు చాలా అర్జెంట్ పని మీద ఉన్నారు కాబట్టి మన ముఖ్య అతిథిగా వచ్చారు. వారు ఎంత బిజీగా ఉన్నా వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సభను ఉద్దేశించి వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఇవాళ మన కేవీఎస్ సత్యనారాయణ గారికి కళా స్వాతి అని వైఎంహెచ్ఏ వాడు బిరుదు సత్కారంతో మనం ఇవ్వడం జరిగింది. జన్మ నక్షత్రం అండి, స్వాతి నక్షత్రం అండి. చాలా మంచి బిరుదుని ఈరోజు ప్రదానం చేశాం. మన వైఎంహెచ్ఆర్ చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా ఒక్కసారి అందరూ కూడా కళాలతో కొట్టి ఆ కళ. సత్యనారాయణ గారు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన వాలంటీర్గా పని చేస్తుంటూ, నేనైతే ఒక సంవత్సరం నుండి చూస్తున్నాను, ఒక వాలంటీర్గా పని చేస్తుంటూ, ఆర్టిస్ట్ కాకుండా ఒక వాలంటీర్గా పని చేస్తుంటూ ఎన్నో కార్యక్రమాలు ఈ స్టేజ్లోనే నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనందరూ వాలంటీర్గా తయారైపోయి ఈరోజు ఆయన కార్యక్రమం ఇక్కడ పెడుతున్నాం అంటే ఒక 1 డే రెస్ట్ డే కింద ఇచ్చాం సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారి గురించి అన్ని చెప్పాలంటే అంటే సూర్యుడికి ఒక లైట్ ఇచ్చినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే బ్రిలియంట్ పర్ఫార్మర్, నోటెడ్ పర్ఫార్మర్, నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. ఇందాక కృష్ణ గారు చెప్తున్నారు, లాస్ట్ 15 years నుండి ఇంచుమించు ఒక 4 to 5 months ఈ స్పెండ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. నాకు కూడా ఇంతకుముందు చెప్పారు అక్కడ ఎంతమంది అక్కడ స్టూడెంట్స్ వాళ్ళని ట్రైన్ చేసుకోవటం, వాళ్ళలోనే ఉన్న ఆర్ట్ని అక్కడ ఎగ్జిబిట్ చేయటం మన దేశానికి, మన రాష్ట్రానికి ఒక గర్వ కారణంగా ఉంది. ఎందుకంటే ఒక ఆర్ట్ ఫామ్ని సస్టైన్ చేసుకోవటం, దాన్ని స్ప్రెడ్ చేసుకోవటం, దానిలో ఇంకా వైటాలిటీ, ఇంకా డైనమిజం పెంచుకోవటం ఒక చిన్న పని ఏం కాదు. అంటే ఒక ఆర్టిస్ట్ నా మైండ్లో చెప్తుంటే ద మోస్ట్ క్రియేటివ్ పర్సన్. ఎందుకంటే వారైతే ఒక నార్మల్ మనిషిలాగా కూడా ఉండవండి. దే ఆర్ అబ్సల్యూట్లీ డిఫరెంట్, దే ఆర్ బోర్న్ డిఫరెంట్లీ. అంటే ఆ ఆర్ట్ని, ఆ కళని మన ముందు చాలాసార్లు వాళ్ళు చూపించి ఉన్నారు. అండ్ ఐ థింక్ ఈజ్ అ ప్రౌడ్ సన్ ఆఫ్ ది ఏలూరు టౌన్. నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ టౌన్ ఈజ్ ఫార్చునేట్ దట్ వీ హ్యాడ్ such a great artist with us.
అండ్ నాకు ఇంకా ఒక నమ్మకం కూడా ఉంది, ఎందుకంటే ఆయన స్ఫూర్తి చూస్తుంటే ఇంకా వారి కళని వారి ఆర్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా ఆర్ట్ని కళని పెంచుకోవడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ అన్ని కూడా ఆయన కంటిన్యూ చేస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. అది కూడా నేను భావిస్తున్నాను. March 15 తర్వాత ఏదో యూఎస్ వెళ్తారని నాకు చెప్పారు ఇందాక. దాని ముందే ఈ వెంకీ ఫెస్టివల్ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీకు యూఎస్ పంపిస్తామని మీకు హామీ ఇస్తున్నా. మళ్ళీ ఒకసారి మీ అందరి తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సత్యనారాయణ గారికి నేను హృదయపూర్వకంగా మా శుభాంజలి తెలియజేస్తున్నాను. కళా స్వాతి అనే బిరుదు అనే టైటిల్ ఈరోజు ఆయనకి ఇవ్వటం జరిగింది. కళా స్వాతి ఈ టైటిల్తో వచ్చిన జనరేషన్స్ అన్ని కూడా ఈ టైటిల్ని వాడుకుంటారని నేను భావిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి హియర్ ఐ విష్ సత్యనారాయణ గారు a very good future. లాస్ట్ గా ఇంకొక పాట చెప్పాలి అంటే, ఒక ఆర్టిస్ట్ అయితే ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉండొచ్చు కానీ ఆర్టిస్ట్ లోపల ఉన్న హార్ట్ కూడా చాలా ప్యూర్గా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. ఐ థింక్ సత్యనారాయణ గారు హార్ట్ అని అందరికీ కూడా తెలుసు. అంటే నేను చూస్తున్నాను ఆయన ఎంత సాఫ్ట్గా, ఎంత ప్యూరిటీతో ఉన్న మనిషి. ఒక ఆర్టిస్ట్ with a pure heart, it's a very, very deadly combination. And I think this credit goes to you that you are an artist with a very, very pure heart. And I can only tell you that God will always be with you, because for us, every artist is nothing but an incarnation of God. Thank you. Thank you very much, Collector Garu. Your valuable speech on this occasion. We congratulate you, KV. మీకు బాధ్యతలు ఇంకా పెరిగినాయి ఇప్పుడు ఇక్కడ. రెస్ట్ డేకి చెప్పకూడదు మీరు. మీ స్ఫూర్తితోనే ఇంకా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని పూర్తిగా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక నిమిషం మాట్లాడేవారు. ఈ సభని అలంకరించిన పెద్దలకు నమస్కారం. శ్రీ ఏవి సత్యనారాయణ గారు నాకన్నా చిన్న కనుక వారిని ఆశీర్వదిస్తున్నాను. తర్వాత నేను ఈ మంత్రంలోకి వచ్చానంటే కారణం అంతా ఏవి సత్యనారాయణ గారే. అంటే స్కూల్ పెట్టమని నన్ను ప్రోత్సహించి ఆయనే తీసుకెళ్ళి ఇంగ్లీష్ స్టేషన్ తెలిసారు. అది మర్చిపోలేము. అప్పుడు ఆ రోజు 10 మంది పిల్లలు ఉంటే ఇప్పుడు నాకు 70 మంది 80 మంది పిల్లలు దాని సంగీతం నేర్చుకుంటాను. ఎందుకంటే వాళ్ళని మహాన్ని పేరు పెట్టాము. నా అసలు వాయించేటువంటి వీణ ఏది మహాన్ని. తర్వాత డ్యాన్స్లో కూడా నన్ను ప్రోత్సహించి డ్యాన్స్ కార్యక్రమానికి తీసుకెళ్ళింది ఆయన. అప్పుడు ఇప్పటికీ ఇంకా నాకు బాగా ఉంటుంది. ఆయన సత్యభావంగా చేసినప్పుడు కొంచెం టైం తక్కువ ఉంది చెప్తా ఉన్నాను కూడా. ఆ భావనగా ఆయన మళ్ళీ చేస్తే నాకు బాగా ఉంది ఇప్పటికీ కూడా. అంటే అంత చక్కగా నేను చెప్పాలంటే వేరే లేదు. బాగా వినిపించుతా కానీ ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మంది వెయిట్ చేస్తున్నారు కదా. ఇలా ముఖ్యంగా నాకు ఆయన
ఇక్కడ గురు పూజ ఉత్సవానికి చేశారు. ఈ జయంతి ఉత్సవాలు చేసినప్పుడు వ్యాసబంధం నాడు గురు పూజ ఉత్సవాల్లో నన్ను సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు బ్రహ్మాండం ఆయన గురు పూజ చేయించారు. కానీ కళాకారుని సత్కరించాలనేటువంటి వాళ్ళని బాబు చూడాలని అవన్నీ చేయాలనే కోరిక ఆయన ఉంది. ఆయన వృద్ధిలోకి వచ్చి ఇంకా పెద్ద పేరు సంపాదించి చేయాలని ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రయత్నించే గారు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సత్యనారాయణ గారికి ఐశ్వర్యాలు ఆరోగ్యేశ్వర్యానికి భగవంతుడు ఆయన్ని కాపాడాలని వృద్ధిలో తీసుకురావాలని ముఖ్యంగా సంవత్సరస్య భవతి వశీయాను వశీయాన్ భవతి సంవత్సరస్య భవతి సంవత్సరస్య సంవత్సరస్య భవతి భవతి సంవత్సరస్య పరస్సాత్ సంవత్సరస్య భవతి భవతి సంవత్సరస్య పరస్సాత్ సంవత్సరస్య పరస్సాత్ సంవత్సరస్య సంవత్సరస్య పరస్సాదగ్నరే పరస్సాత్ సంవత్సరస్య సంవత్సరస్య పరస్సాదగ్నరే సంవత్సరస్యేతి సంవత్సరస్య పరస్సాదగ్నరే పరస్సాదగ్నరే వృతపదరే పరస్సాద్. దయచేసి అందరూ వరుసలో వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఐక్య కళావేదిక ఆంధ్రప్రదేశ్ ఏలూరు శాఖ వారు. ఒక్క నిమిషం అండి. అందరికీ మనం ఏంటంటే ఎవరైతే కేవీఎస్ ని సన్మానించదలుచున్నారో మా స్టేజ్కి ఎడమాటి నుంచి ఎక్కి ఒక్కొక్కరు వచ్చి దాంతో స్టేజ్ కుడిపక్క నుంచి దిగివస్తుందిగా కోరుతున్నాం. ఎందుకంటే స్టేజ్ అంతా మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీ మరణాన్ రంగారావు గారు కేవీ సత్యనారాయణ గారిని సత్కరిస్తారు. ఉషా గ్రూప్స్ అధినేత శ్రీ ఉషా గ్రూప్స్ అధినేత గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ శ్రీ వివి బాలకృష్ణ గారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కోయ కాంచనమాల గారు. కృష్ణానందరావు గారు ఆంధ్రప్రదేశ్ ఐక్యవేదిక ముద్దుకృష్ణ గారు. ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ గుడివాక మల్లికార్జునరావు గారు కోశాధికారి. శ్రీ వటి శ్యామసుందరరావు గారు అభినవ భోజులు. శ్రీ పుల్లూరు గాంధీ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు. పంబనా సిల్క్స్ అధినేత శ్రీ కొండబాబు గారు. దయచేసి సన్మానం చేసిన వాళ్ళందరూ కూడా కిందకు వచ్చేయండి. తర్వాత ఐక్య కళా వేదిక ఆంధ్రప్రదేశ్ ఏలూరు శాఖ. మహాశైలారా, ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల యొక్క ఆంధ్రదేశంలో కాదు భారతదేశంలో ఉన్న కళాకారులందరినీ కూడా ఈ మహనీయుడు ఇక్కడ మన హిందూ యువజన సంఘం శతజయంతోత్సవాల్లో భాగంగా ఇక్కడ తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఎంతైంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కళాకారులందరూ కలిసి ఆయన్ని సన్మానం చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు
వారికి భవానీ మాత అంటే ఎంతో ఇష్టం. దగ్గరికి నెమ్మదిగా రావాల్సిందిగా కోరుతూ జాతవేద సోసునవ విశ్వానదేవ సింధుం కామగ్నివర్ణాం తపసా చలంతి వైలోకనీం కర్మ ఫలేషు సుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుధరసే నమః అగ్నే త్వం పారయానవ్యోస్మాన్ స్వస్తి దుర్గా దుర్గా జాతవేదో సింధురరామదురితాతి పరిషి అగ్నే త్రిన్మనసా గుణానోస్మానం వాచతరుణానం పురతనాథదం సగమానముగ్రమగ్రయం. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జవాను పాండురంగారావు గారు మరియు సభ్యులు ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారులందరూ కలిసి వారి దివ్య భవ్యమైన నాట్యానికి వారి కళాసేవకు ఎంతో సంతసించి నిండు హృదయంతో ఈ సమ్మాన పత్రికను వారికి సమర్పిస్తున్నారు. దయచేసి ఒకంత కళా హృదయులు, కళాకారులు, కళాభిమానులు మాతో సహకరించమని ప్రార్థన. అమెరికాలో అమెరికా హే కరోతి వంశాన్వయ ధన్య జననీ జనకుల గర్భశుద్ధి ముక్తా ఫలము వై హేళాపురి జన్మస్థల నివాసి వై విద్యావేత్త వై కూచిపూడి నాట్య విద్యా విజ్ఞాన శిష్యుడు వై వశిష్ఠుడు వై వివిధ నాట్య కళా సంస్థలకు ఆదర్శ మార్గదర్శివి. ఏ నాట్య కళా విశారద నాట్యాధ్యయనానుభవం సుసంభవం మీ సనక సనందాది సజ్జన బృందంబు కేమీయసగు అండగా నిలువా అతల వితల సుతలాదితలము భూతలమునల్ కళాస్వాదివై సర్పి ఇక్షు లవణ స్వాదు దధిక్షీర సురసప్త సాగరములు మించడి యశస్వివై జంబు శ్యామల కుశాక పుష్కర కౌంచ ప్రక్ష సప్తద్వీపములు అధిగమించడి తేజస్వివై సత్యతపచన భూస్వర్గ మసర్లోక భవలోక సప్తమండలాలలో హే భరతముని అవార్డు గ్రహీత నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాదంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్వ్యపచారణి కృపచూడు భారతీ మీలోని కళ ఆ చంద్రార్కము వర్ధిల్లాలని ఆ నటరాజుని ప్రార్థిస్తూ శత సహస్ర నమస్సులతో ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక రిజిస్ట్రార్ గారు, ఇరవై ఫౌండేషన్ తరఫున శ్రీ శ్రీనివాస్ గారు, గుప్తా ఫౌండేషన్ తరఫున శ్రీ శ్రీనివాస్ గారు దయచేయండి. అయ్యా అక్కడ బందా వారు ఒక్కొక్క పేరు చెప్తుంటారు. స్టేజ్ కి ఎడమ పక్క నుంచి వచ్చి సత్కారం చేసి స్టేజ్ పక్క నుంచి దిగి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ ఎవరైతే సత్కారం చేశారో వారికి మనవి స్టేజ్ క్రియేట్ చేయమని, మనం ఏది చేసినా పర్ఫెక్షన్ గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మనవి చేస్తున్నాము. ఇది గమనించవలసిందిగా మరీ నేను ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్ అధ్యక్షుడు శ్రీ అంబికా రాజా గారు, ఈ స్నేహం ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరు వచ్చినారా అండి? అంబికా రాజా గారు, క్రియేటివ్ ఆర్ట్స్ విజయవాడ ఇప్పుడే సహకరించారు. నౌ ఫ్రెండ్స్ స్నేహం సభ్యులంతా కూడా కేవీ సత్యనారాయణ గారు దయచేసి మామూలు వాళ్ళు వెళ్ళొద్దు, ఇటు నుంచి వెళ్ళొద్దు, అటు నుంచి వెళ్ళండి, ఇటు పక్క నుంచి దిగండి. ఇక్కడ ఫ్లో రెగ్యులేట్ అవుతుంది, సమయాభావం అసలే. అటు నుంచి ఎక్కి ఇటు పక్క నుంచి దిగిపోండి ఆపోజిట్ డైరెక్షన్. తర్వాత ఏలూరు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ శ్రీ ఎస్ రామలింగేశ్వరరావు గారు అధ్యక్షులు.
క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డాక్టర్ అల్లూరు వెంకట నరసింహరాజు గారి దంపతులు. సన్మానం అయిన తర్వాత కేవీ సత్యనారాయణ గారి ప్రతివచనం ఉంటుంది, అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాను. దాని తర్వాత ఏమో కూచిపూడి నృత్యం కూడా ఉంది, అది కూడా ఎలక్ట్రికల్స్ శ్రీ లోకేష్. దయచేసి వరుసలో వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. గారిని పంపించండి. తర్వాత అక్షరం ఆర్ట్స్ ఏలూరు వారు. పశ్చిమ గోదావరి జిల్లా కన్యభద్ర సంక్షేమ సంఘం తరఫున కన్యభద్ర సంక్షేమ శ్రీ సలనా కోరసుల కళ్యాణ మండపం ప్రెసిడెంట్ సలా కోటి గారి వారి మిత్ర బృందం, అలాగే ఏలూరు మొబైల్ వ్యాపారస్తులు, బట్టల వ్యాపారస్తులు అసోసియేషన్ ప్రెసిడెంట్. తర్వాత ఎంవి సోమేశ్వరరావు మేకప్ ఆర్టిస్ట్. తర్వాత గురుపతి వెంకటేశ్వర్లు గారు కృష్ణ చైతన్య. రామాలయ సంక్షేమ కమిటీ ఏలూరు 14వ వార్డు వారు. శ్రీ మాదాసు దుర్గారావు గారు చైర్మన్ విద్యా కమిటీ జడ్పీహెచ్ స్కూల్ పవన్. శ్రీ ఎన్ వెంకటేశ్వరరావు గారు పీజీ సెంటర్ సిఆర్ఆర్. శ్రీ వీర భీమేశ్వరరావు అండ్ శ్రీ శివప్రసాద్. శ్రీ బంకా రామ్మోహన్ రావు గారు టిమ్మర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. శ్రీ తుప్పాల సూర్యనారాయణ గారు నాటక రచయిత, వైఎంహెచ్ఏ ట్రస్ట్ బోర్డు మెంబర్. దయచేసి అందరూ వెంటనే రావాలి. ఆ తర్వాత శ్రీ అప్పారావు గారు గౌరీశంకర్ కృషి ఏలూరు. కూచిపూడి కళాక్షేత్రం శ్రీ వేదాంతం వెంకట సీతారామ శర్మ గారు. సాహిత్య మండలి పురుషోత్తమరావు గారు. శ్రీ కందుకూరి శ్రీనివాస్ గారు ఎల్ఐసి ఏలూరు. కందుకూరి శ్రీనివాస్ గారు వరుసలో నిలబడండి. శ్రీ రెడ్డి రాధాకృష్ణ గారు. రెడ్డి రాధాకృష్ణ గారు. శ్రీ ఎల్ వెంకటేశ్వరరావు గారు సిఆర్ఆర్ పీజీ సెంటర్ లైబ్రరీ. కృష్ణ చైతన్య శ్రీ తుప్పాల సూర్యనారాయణ గారు. గౌరీశంకర్ ఆర్ట్ ప్రెస్ శ్రీ అప్పారావు గారు. ఎల్ఐసి ఏలూరు శ్రీ కందుకూరు శ్రీనివాస్ గారు. శ్రీ పేక విశ్వబ్రాహ్మణ సంఘం శ్రీ వేంపాటి మోహన్ గారు సత్య కూచిపూడి నృత్య అకాడమీ. శ్రీ గుడివాక సత్యవర ప్రసాద్ మెజిస్ట్రేట్ వినుగొండ గుంటూరు జిల్లా. శ్రీ గుర్రం సత్యనారాయణ గారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్. మురళీ శ్యామ్ వైఎంహెచ్ఏ సభ్యులు. శ్రీపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారు. అభిమానులు ఉంటే వెంటనే తుప్పమాలను చేయవలసిందిగా కోరుతున్నాం. మా వైఎంహెచ్ఏ సభ్యుల్లో చాలా ముఖ్యులు అల్లు నరసింహరాజు గారు,
జవాన్ పాండరంగ యాదవ్ గారు. వీరిని కూడా మేము సభాముఖంగా సత్కరించుకుంటున్నాము. వీరిని కూడా ఈ సందర్భంలో శ్రీ బందర్ జవాన్ పాండరంగ గారికి వైఎంసీ జరుగుతున్న అలాగే బందా గారికి వైఎంసీ చేసిన సేవ సత్కారం. అల్లూరి నరసింహారావు గారి ఒక నిమిషము ఈ సందర్భంలో సందేశం నమస్కారం. వేలాది పట్టణ ప్రజలకు ఈ ఆనంద గడియలు స్వామి దర్శనంలో సత్యనారాయణ చేస్తున్న ఈ కళా ప్రదర్శనలో నేను 2 దశాబ్దాలుగా కూడా విద్యాలయ శిష్యులు, అందులో నా 3వ కుమారుడు కూడా ఉన్నాడు. ఆయనే గట్టి కట్టి అతని రంగస్థలం మీద తీసుకెళ్ళి ఏలూరులోనే కాకుండా ఆంధ్రదేశంలో పలు పట్టణాల్లో ప్రదర్శించినటువంటి మిత్రుడు. సరదాగా నచ్చాను కదా, మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, మీ శిష్యుడు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి అన్న మాటలు లేదా అవుతాయి. సత్యనారాయణ అమెరికా వెళ్ళినట్టే మావాడు అమెరికా వెళ్ళాడు. సత్యనారాయణ విశేషం ఏంటంటే రాజధాని మీద రావాలని పిలిచి దానికి నాటకం పెట్టి గ్రూప్స్ అధినేత గిన్నీస్ రికార్డు హోల్డర్ శ్రీ వివి బాలకృష్ణరావు గారికి చిరు సత్కారం. వారి వేదిక మీదకి దయచేయవలసిందిగా కోరుతున్నాం. దయచేయండి. మా ట్రస్ట్ బోర్డు అధ్యక్షుల చేతుల మీద అందుకనే గిన్నీస్ రికార్డు హోల్డర్ అయ్యారు. వారు మా ట్రస్ట్ బోర్డు ఉపాధ్యక్షులు. థ్యాంక్ యూ. ఇవాళ చేసిన ఇంకా జరగబోయే కూచిపూడి నృత్యం శైలజానాయుడు గారిని స్పాన్సర్ చేసిన శ్రీ జిల్లా పేర్రాజు గారు మా కమిటీ సభ్యులు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పేర్రాజు గారు. ఈ హాల్ పునర్నిర్మాణంలో ఆయన యొక్క కృషి మరువరానిది. అంతేకాదు ఇంకా చాలా చాలా ఆయన బిజినెస్ యాక్టివ్ గా ఉన్నప్పుడు చాలా మంచి జనరల్ స్టోర్స్ నడిపారు. తర్వాత బిజినెస్ నుంచి రిటైర్ అయ్యి వారి ఏకైక కుమారుడికి ఆ బిజినెస్ అప్పచెప్పడము, కొంచెం సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, దాన ధర్మాల్లో పాల్గొనడము, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల లక్కీగా వీరు వైమెచ్చే సభ్యులు అవ్వడము. దీన్ని రీమోడల్ చేయాలని సంకల్పం వచ్చినప్పుడు మరి చాలా మంది వాళ్ళ వ్యాపకాల్లో బిజీ కాబట్టి జిల్లా పేరాజ్ గారు అనుభవసారు కాబట్టి వారు రిక్వెస్ట్ చేయటము, వారు ₹1 కూడా అటు ఇటు అవ్వకూడదు, ఏ విధమైన నష్టం జరగకూడదు సంస్థకనేది తపనతో వారు అహోరాత్రాలు కృషి చేసి కొంత కన్స్ట్రక్షన్ అనుభవం కూడా ఉండటం వల్ల వారికి అప్పచెప్పడం జరిగింది. వారు పునర్నిర్మాణంలో ఎంతో భాగం పంచుకొని డబ్బు ఒక స్టేజ్లో డబ్బు తగ్గినప్పుడు కూడా ఆయన డబ్బు మళ్ళీ ఫైనాన్స్ చేసి మళ్ళీ వాపసు తీసుకోవడం ఇదంతా జరిగింది. ఇంతమందికి సన్మానం చేసినప్పుడు, ఇంత విశేషంగా ఇక్కడ జరుగుతున్నప్పుడు ఆయన విషయంలో చెప్పకపోతే ఏదో లోటు మిగిలిపోతున్న భావంతో మాకందరికీ తలంపు రావటము. ఎందుకంటే ఎవరైనా ఏదైనా పనిచేస్తుంటే వేదిక అలంకరించిన పెద్దలకు, ఈనాడు సభకు ఇచ్చేసిన మా ఎందరో మహానుభావులకు నమస్కారాలు.
ఎంతో స్ఫూర్తితో రీమోడల్ చేసాం ఓల్డ్ కన్స్ట్రక్షన్. దానికి కోఆపరేట్ చేసే ముఖ్యమంత్రి మా వేణుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు. ఈ అనుభవం కాకుండా అది ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఒక కళాత్మకంగా ఆడిటోరియంగా తయారయ్యి ప్రేక్షకులందరూ కూడా చూసి ఆనందించే ప్రోగ్రాము ఇక్కడ చేశాం. ఆ ప్రోగ్రాంని జరగడానికి ముఖ్య కారకులు మా నటశేఖరుడైనటువంటి కేడి సత్యనారాయణ గారు. వారి అడుగుతాలలో ఎన్నో కార్యక్రమాలు చేసి యావాపురి ప్రదర్శన శర్మాష్ అందించుకున్నాము. ఎప్పుడు జరగనటువంటి ఇటువంటి కళాఖండాలు, నాట్యాలు, నాటకాలు మేము ముందు ప్రదర్శింపజేసి ఒక నూతనమైన ఏనుగుని సృష్టించి ఎందరికో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలగజేసి మేము నియమించే సభ్యులు కావాలని ఉరుతులైన వ్యక్తులందరితో మేము స్ఫూర్తించాం. ఈనాడు మా సత్యాల గారికి ఇచ్చిన సన్మానం మా ఏమిచ్చే మొత్తానికి తగ్గట్టు భావిస్తూ వారు ఇంకా ఎన్నో సేవలు చేసి మాకు కోఆపరేట్ చేస్తూ ఈ సంఘ పురోగతికి ఎలాగైనా తోడ్పడాలని మా యొక్క ట్రస్ట్ వారిని కోరుకుంటూ నాకు అవకాశము ఈ చిరు సన్మానం చేసేందుకు ఎంతో కృతజ్ఞత తెలియవస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక విశేషమైన ఘడి వస్తూ ఉంటుంది. అలాంటి కొన్ని ఘడియలు ఒక ఘడియ భయపెచ్చే ఆవరణ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మేము ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీద. కేపీ సత్యనారాయణ గారితో కలిసి మీరందరూ ఈ కార్యక్రమాల్లో రామా టిక్కా కంపెనీ అధినేత లోకేష్, అతని పార్ట్నర్ ఎంతో సహకరించారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా స్టేజ్ మీద రావాల్సి సత్కారం తీసుకోవాల్సిగా కోరుతున్నాము. లోకేష్ అండ్ ఈ పార్ట్నర్. దీని తర్వాత ఇవాళ పెళ్లి కొడుకు సన్మాన గ్రహీత ఇది కేపీ సత్యనారాయణ గారు మాట్లాడవలసిగా కోరుతున్నాను. కేపీ సత్యనారాయణ గారు. Now it is up to you to respond to this సన్మానం. ఎమోషనల్ ఎంతసేపు సైలెంట్ గా కూర్చోవడం చాలా కష్టంగా ఉంది. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ, నన్ను ఆశీర్వదించిన అందరికీ హృదయపూర్వక కళాభినందనలు. ఒకవేళ ఈ రోజు ఇలాగా వద్దనుకుని ఉంటే జీవితంలో ఒక మధురమైన అనుభూతిని కోల్పోయేవానేమో. నేను ఇంకోలా అనుకున్నాను, కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ పొద్దు నుంచి చాలా మంది ఫోన్లు చేస్తూ వాళ్ళ అభిమానం ప్రకటిస్తుంటే నాకు నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నాతో మాట్లాడుతూ సీతాదేవి గారు గారంటే చాలా మంది కళ్ళ నీళ్ళతోటే వాళ్ళు అభినందన తెలియజేస్తుంటే ఎంతటి అదృష్టం కలిగించిన ఆ దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. హిందూ యువజన సంఘం సదైక మహోత్సవాలు సంవత్సరం పాటు చేస్తున్నాం. నేనేదో చేశానని చెప్పి అంటున్నారు, కానీ అదంతా నా కృషి అనుకోవాలని అనుకోవట్లేదు. మొట్టమొదటి అంతా కూడా దైవ కృప. ఆ దేవుడి దయ వల్ల, లేకపోతే ఈ ఉత్సవాలు అసలు ఏ ముహూర్తాన్ని మేము స్టార్ట్ చేసాము, కానీ మొట్టమొదట చాలా మంది ఎందుకు సంవత్సరం పాటు చేయడం అని చెప్పి అన్నా కూడా రోజు రోజుకి మా ప్రతి నెల మా ప్లానింగ్ కమిటీకి మా బాధలు తెలుసు. ప్రతిసారి డబ్బుల గురించి చూసుకోవడమే, కానీ అదంతా అదే డబ్బు రావడం కానీ, ముఖ్య అతిథులు అందరూ విచ్చేయడం కానీ, స్పాన్సర్స్ రావడం కానీ జరిగింది. ఇది అంతా కూడా దైవ కృపే. అది చిన్న విషయం కూడా కాదు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. పీసీసీల గారి కార్యక్రమం చేసేటప్పుడు ఇక్కడ బయట ప్రోగ్రాం పెట్టే పైన విపరీతమైన క్లౌడ్స్, ఎక్కడ వర్షం వచ్చి ప్రోగ్రాం పాడైపోద్దని భయపడ్డాం, కానీ ఒక్క చిందు కూడా పడలేదు. తర్వాత ఎలాంటి ప్రోగ్రాం అది అంతే, ఆ రోజు భయమే.
ఇంకా అత్యంత విశేషమైనటువంటిది భగవంతుడి కృప అని మనం నమ్మడానికి ఇది పెద్ద నిదర్శనం. ఎంతో అద్భుతంగా జానపద నృత్యోత్సవాలు నిర్వహించడం కోసం అమెరికా నుంచి ప్రెసిడెంట్ని వాళ్ళని తీసుకొస్తే, అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 400 మంది కళాకారులతో పెద్ద ఊరేగింపు ప్రోగ్రాం పెడితే ఆ రోజంతా వర్షం. అసలు ఏమవుతుందని భయపడ్డాం. ఇక్కడ ఉన్నటువంటి మా ప్లానింగ్ కమిటీ కానీ మా అధ్యక్షులు కానీ అందరూ కూడా పేరేకోనర్లో ఒక మంచి మనసుతోటి దేవుని ప్రార్థించడం వల్ల ఆ వర్షం ఊరంతా పడింది, కానీ ఆ గ్రౌండ్ లో చిన్న 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 పడి ఆగిపోయింది. ఇది కేవీ సత్యనారాయణ కృషి కాదు, అది భగవంతుడి కృప. నేను ఎంత వాళ్ళని తీసుకొచ్చిన 4 చిన్న పడితే ప్రోగ్రాం ఫెయిల్యూర్ అయ్యేది. కానీ మా అధ్యక్షులు కానీ అంబికృష్ణ గారు కానీ అందరూ కూడా ప్లానింగ్ కమిటీలో ఉన్నవాళ్ళు కానీ దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాం, వర్షం పడకూడదు, ఫంక్షన్ బాగా జరగాలని. ఇప్పటివరకు కూడా అందరూ కూడా ఈ ఫంక్షన్ బ్రహ్మాండంగా జరగాలని మా అభినా సత్యం గారు కానీ, పేరాజ్ గారు కానీ, కోన గారు కానీ అందరూ కూడా, గోపి కానీ, రావు గారు కానీ, పేరు పేరున సోమలింగేశ్వర గారు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించి ఇందరూ కూడా ఉత్సవం బాగా జరగడానికి అందరూ సహకరించారు. వారందరికీ కూడా నాకు ఈ గౌరవం దక్కిన వారి వల్ల ఈ గౌరవం దక్కిందని చెప్పానని చెప్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సన్మానం ఇంతగా అభిమానంగా అందరూ చేసినందుకు వారి మనసుల యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు మర్చిపోను. నసూరాజ్ గారు మొట్టమొదటి నుంచి చాలా గొప్ప వ్యక్తులు రావాలి సన్మానం జరిగింది. మన హిందూ సాంప్రదాయానికి కానీ హిందూ తనానికి కానీ అధిపతులైనటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి స్వామీజీలో చిత్రమేగా సన్మానం జరిగింది. అవధూత జగత్ ప్రసిద్ధులు భగవత్ స్వరూపులు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారి చిత్రమేగా సన్మానం జరిగింది. ఇవన్నీ చూసి పెద్దల గురించి నాకు లేదు. మీరే పెద్దలు మాస్టర్, మీరు కానీ మన వేణు గారు కానీ కృష్ణ గారు కానీ మిగతా కూర్చున్న పెద్దలందరూ మీరే పెద్దవాళ్ళు, మీరు మనస్ఫూర్తిగా చేస్తారని నాకు ఆశీర్వాదం కానీ ఇంకే గొప్పవాళ్ళు వద్దని చెప్పానన్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయంలో నేను ఏలూరు ప్రజలకు కూడా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఏదో మనం చేసాను ఇప్పుడుతానని కాదు, నా యొక్క జీవిత కోరిక ఇక్కడ మంచి నాట్యాలను, సంగీత నృత్య నాటకాలను ప్రకటించి ఒక మంచి స్కూల్ రావాలని చెప్పి నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లానింగ్ కోసం చెప్పాను. నేను 2 ఎకరాల స్థలం కూడా కొని ఉన్నాను. ఆ స్థలంలో కానీ ఇంకెక్కడ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తే, తగ్గడానికి వాళ్ళు ముందుకు వస్తే ఆ 2 ఎకరాల సైట్తో పాటు నేను యుఎస్ నుంచి కానీ మా ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి కానీ ఒక 5 లక్షలు దానికి ఇచ్చి ఆ స్కూల్కి మేము ఇంకా కూడా ఫండ్స్ తీసుకోవడానికి నేను ముందుకు వస్తాను. మరి ఇక్కడున్న పెద్దలు కానీ మీరందరూ కానీ ముందుకు వస్తే ఆ 2 ఎకరాల సైట్ ఒకవేళ అక్కడ పెడదాం అనుకున్నా, కొన్ని ఎక్కడైనా పెడదాం అనుకుంటే అది అమ్మేసి కూడా అయినా సరే చేసేది త్వరలో రావాలని చెప్పానని నేను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. దానికి మీరందరూ కూడా ఒక పొలిటికల్ నాయకులతో కాదు, ఒక అఫీషియల్స్తో కాదు, మీరందరూ మనసు పెట్టి గట్టిగా కావాలని, రేపు మళ్ళీ మన ఎమ్మెల్యేగా వచ్చే వాళ్ళని పట్టుకొని గట్టిగా మీరు చెయ్యాలని చెప్పారు, బలవంతం చేస్తే. ఇప్పుడు ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు, మిగతా కమిటీస్ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. నా పరిధిలో నేను ఫండ్స్ యూఎస్ నుంచి కూడా పట్టుకొస్తాను. మీరందరూ సహకారం చేసుకొని రావాలనుకుంటే అది వస్తుంది. దానికి కృషి చేయాలని చెప్పి మీరందరూ కోరుతున్నాను. హిందూయిజం సమ్మె గురించి చెప్పాల్సి వస్తే ఈ 100 సంవత్సరాల ఉత్సవాల కోసం నేను చాలా తప్పించాను. ఎందుకోసం అంటే ఇది నేను ఎందుకు సర్వీస్ చేయాలని కాదు, దాంట్లో నేను ఎంజాయ్ పొందాను. దీంట్లోనే నేను ఈ రోజు ఇలా ఉంటానికి గల కారణం మా పెద్దనాన్న గారు నరసింహారావు గారు, అడిసిమిల్లి చంద్రశేఖర్ గారు, కోర నరసింహారావు గారు, డాక్టర్ మోహన్ రావు గారు, వీళ్ళ నలుగురు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. నా మీద అసలు చాలా అభిమానం పెంచుకున్నటువంటి వ్యక్తులు మధ్యరామారావు గారు, అడిసిమిల్లి చంద్రశేఖర్ గారు. అడిసిమిల్లి చంద్రశేఖర్ గారు నన్ను అయితే అసలు ఎప్పుడు కూడా చాలా విపరీతమైన అభిమానంతో చూసేవారు. అప్పుడు నాకున్నటువంటి ముఖ్య ఫ్రెండ్స్ ఆలపాటి రామచంద్రరావు గారు, ఇంకా అప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ కుమారస్వామి రెడ్డి గారు, మదన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా. ఆలపాటి రామచంద్రరావు గారు అయితే నేను చాలా కాలం 30 ఏళ్ల క్రితం నేను ఒక ప్రోగ్రాం చూడడానికి ఆయన వచ్చి
వారి అబ్బాయి అంబిక నేను కలిసి డాన్స్ చేశాము. కృష్ణ గారు మాకు అప్పుడు ప్రేక్షకుడు ఆయన మధ్య మధ్యలో చేస్తుండేవారు. చిన్ననాటి అన్ని అప్పుడు కళాపీఠం పెట్టాము, కళారంగానికి చాలా సర్వీస్ చేశాము. అప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అట్లాగా వైఎంఎస్ఏ గురించి నాకు చాలా అభిమానం. ఇక్కడ నాటకాల్లో నేను యాక్ట్ చేస్తాను, ఇక్కడ ట్రైనింగ్ అయ్యాను. ఎప్పటికైనా దీనికి నేను ఒక ముఖ్యమైన మెంబర్గా రావాలని చిన్నప్పటి నుంచి ఆశపడేవాడిని. అదేవిధంగా నా ఆశ ఫలించి సెక్రటరీగా వచ్చాను. వచ్చిన తర్వాత ఈ 100 సంవత్సరాల ఉత్సవాలకి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సజీవంగా ఉండి ఆ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి నేను అనుకున్నాను. ఏ రోజు ఎవరు ఎక్కడెట్లా ఏమవుతుందో మనకు తెలియదు. నేను మనస్ఫూర్తిగా నేను చాలా కొద్ది మందికే చెప్పాను ఆ విషయం. చాలా దేశాలు తిరుగుతాం, ఏ రోజు ఏంటో తెలియదు, కానీ ఈ ఆఖరి రోజు వరకు కూడా నేను ఉండాలి అని చెప్పి అనుకున్నాను. ఈ స్టేజ్ మీద నా సన్మానంతో ఈ ఉత్సవాలు ముగికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడాను దీని ఒక కళాక్షేత్రంగా, ఒక పుణ్యభూమిగా తీర్చిదిద్దడానికి నేను నా వంతు కృషి చేస్తాను. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు వేణుగోపాల్ నాని గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని నేను ముందు చేసుకెళ్ళినా అని ఏనాడు అట్లా చెప్పలేదు. డబ్బులు ఖర్చు అవుతుంటే మాత్రం తగ్గించండి నేను ఒక్క మాట తప్ప ప్రతి ప్రోగ్రాంకి కూడా నా వెన్నెండు ఉన్నటువంటి అటువంటి అధ్యక్షుడు దొరకటం నిజంగా అదృష్టం. ఆయనకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంచమాల గారు అయితేనే, మోటి కృష్ణ గారు అయితేనే, వారిద్దరి సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను. అట్లాగే నా మిగిలిన సభ్యులందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి, ముందుకు వెళ్ళడానికి మీరందరూ కూడా నాకు సహకారం అందించాలని, అట్లాగే మా ఇంకో వైస్ ప్రెసిడెంట్ ఉషా బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఇంకా సహకారం అందిస్తే ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పని మీ అందరి ముందు తెలియజేస్తూ, ఈనాటి సన్మానానికి ముఖ్య కారకులు మా ప్లానింగ్ కమిటీ వారు. నాకు తెలియకుండా చాలా చేశారు వారు. ముఖ్యంగా దినా సత్యనారాయణ గారు చాలా అభిమానంతో ఇదంతా ఏర్పాట్లు చేశారు. దినా సత్యనారాయణ గారికి, అలాగే పారాజ్ గారికి, స్వామిలింగేశ్వరరావు గారికి, శ్రీనివాస్కి, రాములు గారు చాలా సహకారం అందించారు. వారికి లాస్ట్గా నా మిత్రుడు గోపికి, అలాగే శ్రీనివాస్ పాపం చాలాసార్లు కోపడుతూ ఉంటాను. అయినప్పటికీ నేను ఎంత అభిమానంతో కార్యక్రమాలు చేశారు. శ్రీనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇన్ని రోజుల కార్యక్రమానికి నా వెన్నెంట ఉన్నట్టు మా స్టాఫ్ రాంబాబు కానీ, మోహన్ కానీ, మా కృష్ణ కానీ, వాళ్ళ యొక్క సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళతో పాటు ఈ కార్యక్రమం సక్సెస్లో ముఖ్య పాత్ర వహించినటువంటి వాడు మా లోకేష్. ఏదైనా చెబితే అంతే అలా చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఏనాడు కూడా డబ్బులు ఆశించకుండా అతను కానీ అతని కుర్రోళ్ళు కానీ చాలా కష్టపడి ఇన్ని రోజులు కూడా ఇంత కళకళలాడుతూ చేయడానికి, ఇంత చక్కగా చేయడానికి గల కారణం మా లోకేష్ నిజంగా హృదయపూర్వకంగా సభాముఖంగా అభినందన తెలియజేస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు. ప్రతి చిన్న మాటతోటి, ప్రతి చిన్న చూపుతోటి, ప్రతి చిన్న ఆశీర్వచనంతో నన్ను ఇంత ప్రేమగా ఆశీర్వదించినటువంటి మీ అందరి యొక్క ప్రేమ ఎప్పటికీ మర్చిపోను. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవిస్తున్నాను. ఇప్పుడు సత్యనారాయణ గారి ప్రీతమ శిష్యుడు మన మోహిని భస్మాసంలో మోహినిగా యాక్ట్ చేసిన పి అజయ్ కుమార్ విజయవాడ వాసులు ఆయన అభినందిస్తారు సత్యనారాయణ గారిని. లోకేష్ అండ్ పార్ట్నర్స్ వేదిక దయచేసి వెంటనే మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్నది శైలజా నాయుడు గారిది. ఆ కార్యక్రమాన్ని చూసి తిలకించి మీ ఆశీర్వచనాలు ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. హలో, ఒక్క నిమిషం ఎంతసేపు ఉన్నారు? ఆ పాప డాన్స్ చేస్తుంది. 2 ఐటమ్స్, ఒక 10 minutes ఉంది. దయచేసి నా సన్మానం వల్ల ఆ ప్రోగ్రాం పాడైందన్న ఫీలింగ్ నాకు కలిగించదు. నేను ఫస్ట్ నుంచి అదే గొడవ చేస్తున్నాను. చిరంజీవి ఒక 16 ఏళ్ల పాప ఇప్పుడే చక్క పైకి వస్తుంది.